ఫ్రెండ్స్, ఇవాళ మనం ది లిటిల్ థింగ్స్, చిన్న చిన్న విషయాలు. వినడానికి ఇదేదో కొరియా వల్ల రొమాంటిక్ డ్రామా సినిమాలా ఉన్నా కానీ నిజానికి ఒక సైకో కిల్లర్, ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ లాంటిది. అది కూడా కాదు, మళ్ళీ జస్ట్ లాంటిది. మూవీ స్టార్ట్ అవగానే ఒక అమ్మాయిని చూస్తాం. అమ్మాయి ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా అర్ధరాత్రి పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటుందంటే ఇప్పుడు ఏదో ఒకటి అయ్యిదో ఇవిడికి అని చెప్పి మనకు అనిపించేస్తుంది. అనుకున్నట్టే సడన్ గా ఒక బండి అమ్మాయిని ఫాలో అవుతుందని అమ్మాయి తెలిసిద్ది. చాలా భయపడిపోయింది. ఎన్ని టర్నులు తిప్పినా, యూ టర్న్ తిప్పేసినా అది మాత్రం వెనకాల వస్తానే ఉంది ఆ బండి. ఏదో ఒకటి చేయకపోతే ఈ అమ్మాయి కథకి క్లైమాక్స్ కార్డు పడిపోయిద్దని హైవే పక్కన ఏదో ఓయోనో రెస్టారెంట్ ఏదో కనిపించేటప్పటికి అక్కడికి వెళ్ళిపోయి ధన తలుపులు కొడుతూ ఉంటది. ఒక్కడు తలుపు ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే అన్ని క్లోజ్డ్ ఉన్నాయి. లేకపోతే ఇదేమన్నా ఇండియన్ హైవే రోడ్లా గంటకోసారి టాయిలెట్ పోయాక అని చెప్పి ఆపుతా ఉంటే ప్యాసింజర్స్ అంతా దిగుతా ఉంటారు. ఆ పక్కనే రెస్టారెంట్ వాడు చపాతీ కోసం మైదా పిండి కలుపుతా ఉంటాడు. సో ఇది అమెరికా హైవే అవడం వల్ల ఏది ఓపెన్ లేదు. అప్పుడే చూస్తే ఈ అమ్మాయిని ఇంతసేపు ఫాలో అయ్యిల్లా బండి, ఆ బండి రెస్టారెంట్ దగ్గరకు వచ్చి ఆగుంటుంది. యూటర్న్ తిప్పినప్పుడు ఇటు కాని వెనక నుంచి ఒక గుద్దేసి సైడ్ నుంచి వెళ్ళిపోవాల్సింది. అనవసరంగా ఇక్కడ ఆపింది. వాడు ఇంకా కత్తులు గడ్డపాలు తీసుకుని వెనకాలే వస్తుంటాడు. అంతే ఈ అమ్మాయి రెస్టారెంట్ వెనక నుంచి ఆ పొదల్లో పడి పారిపోతా ఉంటది. చీకట్లో టార్చ్ లైట్స్ ఎదుగుతా ఉంటాడు. ఈడు పొదల్లో దాక్కున్నా ఈడైతే కనిపెట్టేస్తాడు. అప్పుడే హైవే మీద నుంచి ఓ పెద్ద ట్రక్ ఏదో పోతుంటే ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఆపండి అని గోలగోల చేసి ట్రక్ అడ్డం పడి ఆపేస్తుంది. ఇక్కడ కట్ చేస్తే మనం ఒక విలేజ్ కి వెళ్తాం. అది అమెరికాలో ఒక మారుమూల విలేజ్ అంట. ఇక్కడే మనం ఈ పోలీస్ ఆయన చూస్తాం. ఇతను మంచి ఫేమస్ యాక్షన్ హీరో అమెరికాలో. మొన్నే గ్లాడియేటర్ కి సీక్వెల్ గా గ్లాడియేటర్ 2 కూడా తీసేది, అందులో కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ పోలీస్ ఆయన వల్ల హెడ్ పోలీస్ ఆయన పిలిచి నువ్వు వెంటనే లాస్ ఏంజల్స్ కి వెళ్ళాలి, అక్కడ మన కేసులకు సంబంధించిన కొన్ని ఆధారాల కాగితాలు ఉన్నాయి, అవన్నీ కలెక్ట్ చేసుకుని తీసుకుని వచ్చాను. కానీ పోలీస్ ఆయన బయలుదేరతాడు. ఈ పోలీస్ ఆయన అదే ఈ మూవీ హీరో నేమ్ ఏంటంటే జో బట్టలు అవి సర్దుకొని వెళ్తుంటాడు లాస్ ఏంజల్స్ కి. కరెక్ట్ గా ఇంటి దగ్గర నుంచి వెళ్లే టైంకి అక్కడ ఒక కుక్క వస్తుంది. ఆ కుక్కతో మనోడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఏంది మే దోలు తీరిందా, నాకు స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలి అని చెప్పి నా మానాన్ని నేను బతుకుతాను వెళ్ళిపోయావుగా, ఎక్కడ చిన్న బెడ్ మొక్క కూడా దొరికినట్లేదు, ఎక్స్ట్రాలు చేస్తే ఎట్నే అవుతాయి అని చెప్పి అంటాడు. అంటే ఇది మనోడికి ఒకే స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఇక్కడ నుంచి పారిపోయి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడైతే రాయల్టీగా 3 పూట్ల ఫుడ్ పెట్టి తను మేపేవాడు. స్ట్రీట్ లో అలా ఎందుకుంటది, వీధి కుక్కలన్నీ వీధులన్నీ తరిమి వదిలేసాయి. పాపం ఇలా అయిపోయింది. లాస్ట్ కలా ఇంటికి వచ్చేసింది. ఇంకా మనోడు దానికి ఫుడ్ అవి అరేంజ్ చేసేసి అక్కడ నుంచి బయలుదేరతాడు. అదే లాస్ ఏంజల్స్. ఇక్కడికి వచ్చి రాగానే వెంటనే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి వెళ్తాడు. అంటే వాళ్ళ దగ్గర ఆధారాల కాగితాలన్నీ ఉన్నాయి. బేసిక్ గా కాగితాలన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడే ఈ ఫారెన్సిక్ ఆవిడ నువ్వు అడిగిన ఆధారాలని చాలా కాన్ఫిడెన్షియల్, ఇవన్నీ హై లెవెల్ లో ఉన్న ఆధారాలు, నీ లెవెల్ వాళ్ళకి ఇచ్చేవి కాదు ఇవి, నువ్వు పోయి పెద్ద ఆఫీసర్ సంతకాలు ఏమన్నా తీసుకొని రాపో అప్పుడే నీకు ఇస్తాను అని అంటుంది. అయితే ఇప్పుడు ఇడు మళ్ళీ ఊరికి పోయి ఆ పెద్ద ఆఫీసర్ తో సైన్ చేయాలంటే కొంచెం కష్టం కదా. సో ఈ సిటీలోనే పెద్ద పోలీస్ ఆఫీసర్ ని పట్టుకొని ఎవరో ఒకరితో సైన్ చేయించేసి తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఆ పక్కనే ఉన్న పెద్ద ఆఫీస్ కి వెళ్తాడు. అదే లాస్ ఏంజల్స్ పెద్ద పోలీస్ స్టేషన్ ఉంటదిగా, లోపల అందరు సీనియర్ ఆఫీసర్సే ఉంటారు. మన జోని చూడగానే అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్ అంతా ఆనందంతో ఊగిపోతూ ఉంటారు. ఏమయ్యా జోయి, నువ్వు అడుగు పెట్టగానే మా పోలీస్ స్టేషన్ ఒక వెలిగిపోయింది, అది పుణ్య పావనం అయిపోయింది. హెడ్ ఆఫీసర్ నుంచి జిడ్ ఆఫీసర్ దాకా ప్రతి ఒక్కరు పొగుడుతూనే ఉంటారు మనోడిని. ఆఫీసర్స్ అంతా ఇంకా జోయిని ఈ నైట్ కి ఎక్కడే ఉండమని చెప్తారు, వాళ్ళ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుందామని. మనోడు అక్కడే ఉండి ఓ సీనియర్ ఆఫీసర్ తో మాట్లాడుతూ ఉంటే ఓ డిటెక్టివ్ వస్తాడు. ఇతని నేమ్ జిమ్ వచ్చి వావ్ మీరోనా జో, మీ గురించి చాలా విషయాలు విన్నాను, నేను విన్నవన్నీ నిజమో కాదు ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ పక్కనే మన స్టేషన్ వెనకాలే ఎవరో చంపేసి వెళ్ళిపోయారు, మీరు కూడా వస్తే బాగుంటదని చెప్పి అడగగానే మన జో కూడా ఓకే చెప్పి ఆ పోలీస్ స్టేషన్ వెనకాల జరిగిన హత్య దగ్గర పోతారు. చూస్తే చాలా మంది పోలీసులు వచ్చి ఉంటారు. అంటే మరి ఆ పనికి మాలినోడు ఎవడో ఆ పోలీస్ స్టేషన్ వెనకే చేసి వెళ్ళిపోయాడు, అందుకే ఎక్కువ మంది వచ్చారు. డిటెక్టివ్ వెళ్ళగానే మొత్తం అంతా చెక్ చేస్తారు. నేల మీద చూస్తే చాలా రక్తం ఉంటది. డిటెక్టివ్ కి అసలు అర్థం కావట్లేదు, ఎందుకంటే చెప్తాడు ఇప్పుడు చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది ఆ చంపినోడు ఎవడో గానీ ఆవిడ నేల మీద చంపాడు, ఎందుకంటే అంత ఎక్కువ రక్తం నేల మీద పడి ఉంది. కానీ ఆవిడ బాడీ చూస్తేనేమో బెడ్ మీద ఉంది. బేసిక్ గా మనిషి అన్నోడు ఎవడని ఇప్పుడు చంపేశాడు అనుకో, చంపాక భయంతోనో బాధతోనో అక్కడికక్కడ వదిలేసి పారిపోతాడు. ఈడెవడో చంపిన తర్వాత కూడా డెకరేషన్ చేస్తానని చెప్పి బెడ్ మీద మరి పెట్టి నీట్ గా పోయాడు. మన జో అక్కడ జరిగింది చూసి షాక్ అయిపోతాడు. నేనేదో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అనుకోని చెప్పి ఇక్కడికి వస్తే ఎడ చూస్తే ఎవడో సైకో చచ్చినట్టు చంపేసినట్టున్నాడు. సో మనోడు కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఏం చేస్తాడంటే ఇంట్లో జరిగింది కదా హత్య, ఎగ్జాక్ట్ గా ఇంటికి ఆపోజిట్ గా ఉన్న బిల్డింగ్ లోపలికి పోతాడు. ఆపోజిట్ బిల్డింగ్ లోకి పైకి వెళ్తే అక్కడ కుర్చీ పడిపోయి ఉంటది. ఈడ కుర్చీని కరెక్ట్ గా పొజిషన్ లో పెట్టి అక్కడ అద్దంలో నుంచి చూస్తే స్ట్రైట్ గా ఇంట్లో చనిపోయిన శవం క్లియర్ కనిపిస్తూ ఉంటది. వీడికి ఇంకా అర్థం అయిపోయింది ఎవరో సైకో కిల్లరే కన్ఫామ్. ఆ పనికి మాలినోడు ఎవరినో చంపేసి అలా దూరం నుంచి ఇంకా కూర్చొని చూస్తా ఉంటాడు. ఎందుకంటే ఆ గాలోడు తెలుసు అంట పోలీసులు కూడా శవం ఆడుందో కనుక్కొని దాని చుట్టూ నేను తిరుగుతూ గాలగాలు చేస్తుంటారు. కానీ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామా అని చెప్పి ఎవడు ఆలోచించాడు. అందుకే ఏదో ఇక్కడ కూర్చొని చూస్తా ఉన్నాడు. కానీ మనోడు మెట్లెక్కి వస్తాడని తెలియగానే కిటికీ ఎందుకు పారిపోయినట్టున్నాడు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అంతా చేసేసి పోలీసులంతా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం అదే సిటీలో అర్ధరాత్రి పొద్దున్నే ఒక అమ్మాయి జాగింగ్ పోవడం చూస్తాం. అమ్మాయిని ఏదో ఒక బండి ఫాలో అవుతూ ఉంటది. కట్ చేస్తే ఫుల్ గా పొద్దున అయిపోయింది. మన జోయి గన్ చూస్తే ఇంకా ఈ లాస్ ఏంజల్స్ ఇక్కడే ఉన్నాడు. పేపర్ మీద సైన్ చేసి ఇవ్వండి అయ్యా అంటే కూర్చోబెట్టి పల్లీలు తిను కొబ్బరి
తిను అని మాట్లాడుతూనే ఉన్నావు, సొల్లు చెప్తూనే ఉన్నావు కానీ సైన్ చేయట్లా. అయితే ఇప్పుడు ఈ డిటెక్టివ్ మళ్ళీ వచ్చి నీకోటి తెలుసా, ఈ రోజు పొద్దునే మళ్ళీ ఇంకో హత్య అయింది, అది కూడా పోలీస్ స్టేషన్ పక్క ఇదిలోనే. ఇది విన్నాక మనోడు ఏం మాట్లాడు. అప్పుడే డిటెక్టివ్ ఇంకో 2 లేడా ఉండొచ్చు కదా, నీట్ గా కేసు సాల్వ్ చేసేసి తర్వాత హ్యాపీగా వెళ్ళిపో అంటే మనోడు సరే అంటాడు. అయితే మన జో ఇప్పుడు పోస్ట్ మార్టం జరిగే ప్లేస్ కి వెళ్తాడు. మనం చనిపోయిలా అమ్మాయి పోస్ట్ మార్టం జరుగుతుంది. సో ఆ డాక్టర్ దగ్గరకు పోతాడు. 1 by 1 క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు. డాక్టర్ మేడం చెప్తూనే ఉంటది ఆన్సర్లు, అన్ని చెప్తుంది కదా అని చెప్పి ఇంకా డీప్ గా అడుగుతాడు ఆ క్వశ్చన్లు. డాక్టర్ ఇప్పుడు ఏమయ్యా తగిలింది దెబ్బలు సరిపోలేదు నీకు, నువ్వేమన్నా ఇంకా యంగ్ పిల్లోడు అనుకుంటున్నావా, నువ్వు యంగ్ గా ఉన్నప్పుడే ఆ రోజు ఆ కేసు సాల్వ్ చేయలేక జీవితం మొత్తం సంకనాగించుకున్నావు, ఆ రోజు తగిలిన దెబ్బకి పోయి ఆ పల్లెటూరులో పడ్డావు, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇప్పుడు, అసలే చూస్తుంటే ఇదేదో సైకో కిల్లర్ కేసులా ఉంది, ఇప్పుడు ఇందులో కూడా ఏలు పెడదాం అనుకుంటున్నావు ఏంది. ఇదంతా విన్నాక మనోడు దాహంగా ఉంది మంచినీళ్ళు తెమ్మంటాడు. దానికి డాక్టర్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు మనిషి అన్నోడు ఎవడైనా ఆ పక్క నుంచి నీళ్ళు తాగుతా ఉంటావా, బయటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానుగా అని చెప్పి డాక్టర్ సైడ్కి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అన్న విషయం మనకు అర్థం అవుతుంది. మన జోయికి కూడా పాస్ట్ లేదు అయిందని తెలుస్తుంది. ఇప్పుడు అలా పోయి కూర్చొని ఆ శవంతో మాట్లాడుతూ ఉంటాడు. మనుషులతో మాట్లాడేటప్పుడు కొంచెం బొగ పెట్టి ఆలోచించాలి. అంటే శవంతోని ఇలా చెప్తున్నాడు, అందులోనూ ఇంట్లోకి ఏమన్నా తీసుకొని వస్తున్నావంటే ఇంకా జాగ్రత్తగా తీసుకొని రావాలి, అందులోనూ ఇంట్లో తీసుకొని వస్తున్నావంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, దానిలో కూడా అమెరికాలో ఉండాలని ఒకరిని తీసుకొని వస్తున్నావంటే అంతకు మించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకొని రావాలి, అసలు ఎక్కడ సైకోగాడు ఎవడో మనిషి ఎవడో అర్థం కాదు అని చెప్పి శవంతో చెప్తూ ఉంటాడు. అన్ని కుక్కలతో చచ్చిపోయిన మనుషులతో వీళ్ళతోనే మాట్లాడతాడు, మామూలు మనుషులతో ఎక్కువ మాట్లాడు. బయటకు వచ్చాక డాక్టర్ చనిపోయిన అమ్మాయి ఇంటి తాళాలు ఇస్తుంది, ఇంట్లోకి వెళ్ళి చూడమని. మనోడు వెళ్ళి అమ్మాయి ఇల్లంతా చెక్ చేసి మళ్ళీ అతని ఇంటికి వెళ్ళిపోతాడు. లాస్ ఏంజల్స్తోనే ఓయో రూమ్ తీసుకున్నాడు. అలా విలేజ్ కి పోయి వస్తా ఉన్నాడు అనుకుంటున్నాదేంది. ఓయో రూమ్ లో అలా పడుకో ఉంటాడు కదా, చూస్తే ఎదురుగా అమ్మాయిలు వస్తుంది. నేనైతే నీ ముసలోడ సిటీకి రాకుండా ఏందో ఎదవేషాలు వేస్తాను ఇక్కడ అని అనుకున్నా, కానీ అప్పుడే తెలుస్తుంది నిజానికి వీళ్ళంతా చనిపోయిన అమ్మాయిలు. సిటీకి వచ్చా కొంతమంది అమ్మాయిలు చనిపోయారు కదా, వాళ్ళ కేసులో డీల్ చేస్తున్నారు. ఆ అమ్మాయిలే వీడికి కనిపిస్తూ ఉన్నారు. అంటే అమ్మాయిలు చనిపోయారు కదా, నాలాంటి పోలీసు ఆ సైకో కిల్లర్ని పట్టుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి పశ్చాత్తాపడుతున్నాడు. అంటే జనాలు ఇప్పుడు పశ్చాత్తాపం ఈ విధంగా పడుతున్నారు అనమాట. నాకు తెలియదు ఆ విషయం, వాళ్ళు మామూలు కూడా గుర్తెచ్చుకుని పశ్చాత్తాపడొచ్చు కదా. సర్లేండి, ఇప్పుడు ఈ డిటెక్టివ్ ని నెక్స్ట్ రోజు సీనియర్ ఆఫీసర్ పిలిచి లచ్చల జీతాలు నీకు ఇస్తాను, నువ్వు పోయి కనిపెడతావని. ఆ జోన్ ఎందుకు ఇన్వాల్వ్ చేసావంటే డిటెక్టివ్ ఏమో అదేంది అతను చాలా గొప్ప డిటెక్టివ్ కదా అంటే, అప్పుడు సీనియర్ ఆఫీసర్ చెప్తాడు మనోడు గురించి, మాకు తెలియదు మీద వాడు గొప్ప డిటెక్టివ్ అని. కొన్నేళ్ల క్రితం సిటీలో భయంకరమైన సైకో గడి తిరిగేవాడంట. వాడు ఎంతమంది అమ్మాయిలు చంపాడో వాడికి తెలియదు, వీళ్ళకి తెలియదంట. మా నోడు ఆ సైకో గడిని ఎట్టైనా పట్టుకోలేని తిరిగి లాస్ట్ కొని పట్టుకోలేక ఈడే సైకో గడి అయిపోయాడంట. అంటే అది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడకి కూడా విడాకులు ఇచ్చేసి లాస్ట్ హార్ట్ అటాక్ కూడా వచ్చేసిందంట. అది చూసిన డిపార్ట్మెంట్ వాళ్ళు వీడేందా నాయన దొంగను పట్టుకోలేని చెప్పి ఇలా తయారు ఇక్కడే ఉంటాడు, చచ్చిపోయేలా ఉన్నాడు, వెంటనే పచ్చటి పల్లెటూరికి వీడిని ట్రాన్స్ఫర్ చేసేయండి, ఆ సల్లకాలకైనా చల్లబడతాడని చెప్పి అక్కడ తోసేసారు. మళ్ళీ సిటీకి వచ్చావనుకో ఆ సైకో కిల్లర్ నువ్వే అని చెప్పి జైల్లో పడేస్తాం అని మేమే తోలేసాం, నువ్వేమో మళ్ళీ వాడిని సేమ్ ఇలాంటి కేసులోనే పెట్టావు. వాడు డిప్రెషన్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది నీకు ఐడియా లేదు, 4 గోలు వాడితో పాటు తిరిగావనుకో ఆ డిప్రెషన్ నీకు కూడా సోకిద్ది, సో వెంటనే ఎక్కడి నుంచి వాడిని తోసేయని చెప్పి అంటాడు. కట్ చేస్తే మనోడు సూటు బూట్ వేసుకుని దిగుతా ఉంటాడు. అంటే పోలీస్ డ్రెస్ వేసుకుంటే జనాల దగ్గర కూడా రానిట్లా. ఇప్పుడు మనోడు ఫ్రిడ్జ్ లో వాషింగ్ మిషన్ రిపేర్ షాప్ ఏదో ఉంటే అడిగి పోతాడు. ఆ లోపలికి వెళ్ళి వాళ్ళ షాప్ కస్టమర్ లిస్ట్ ఏమంతో చూస్తాడు. అంటే మనోడు తాళాలు తీసుకుని చచ్చిపోయిన ఒక అమ్మాయి ఇంటి లోపలికి వెళ్ళాడు. చెక్ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ లో నుంచి కంపు అది పాడైపోయి చాలా రోజులైంది. ఇంటి వాళ్ళని కూడా చెప్పింది ఆ అమ్మాయి ఫ్రిడ్జ్ ఎప్పటి నుంచో పాడైపోయింది, నీ ఫ్రిడ్జ్ వల్ల బిల్డింగ్ అంతా కంపు కొడుతుంది, బాగు చేయించుకోవమ్మా అంటే ఆ రిపేర్ చేసే షాప్ కి అమ్మాయి చాలా సార్లు వెళ్ళిందంట. సో మనోడు షాప్ కి వచ్చి ఆ అమ్మాయి ఎందుకు ఇన్ని సార్లు వచ్చింది మీ షాప్ కి అని అంటే ఓనర్ చెప్పాడు, అమ్మాయి ఫ్రిడ్జ్ రిపేర్ కి వస్తే మా ఎంప్లాయ్ ఒకడు అమ్మాయి పెడుతున్న రిక్వెస్ట్ ని క్యాన్సిల్ చేస్తూ ఉన్నాడు. ఆ షాప్ లో ఒక ఎంప్లాయ్ ఇలా చేశాడు. మనోడు వాడు ఎవడా అని చెప్పి వాడు అడ్రస్ పేరు తీసుకుని వెళ్ళిపోతుంటాడు. అప్పుడే మనం దూరంగా ఎంప్లాయ్ చూస్తాం. వాడు దూరం నుంచి వెళ్ళిపోతున్న మన జోని చాలా చాలా దరిద్రంగా చూస్తున్నాడు. ఎవడరా వీడంటే ఏమో సైకో కిల్లర్ వీడియో అయి ఉండొచ్చేమో, వాడు మౌన్ చూస్తే ఎవడైనా అదే అనుకుంటాడు. ఎందుకంటే వాడును చాలా పెద్ద యాక్టర్ అండి. మూవీ సెట్ లో పెద్ద వాషింగ్ మిషన్లు పెట్టేసరికి బట్టలు ఉతుక్కోవడానికి వచ్చాయనుకుంటున్నావు ఏంది, చాలా పెద్ద యాక్టర్. ఇప్పటికీ తను ఎన్ని పెద్ద భారీ బడ్జెట్ అట్టప్లాప్ సినిమాలు తీసామనుకుంటున్నారు. ఇంకో పక్క మన డిటెక్టివ్ చూస్తే పొద్దున్నే జాగింగ్ కనిపోయి మళ్ళీ రాలేదు కదా, అదే చూసిలా ఒక అమ్మాయిని బండి ఫాలో అయింది. అమ్మాయి తప్పిపోవడం వల్ల ఫ్యామిలీని కలిసి అమ్మాయి ఫోటోని తీసుకొని వస్తాడు. ఈవినింగ్ ఒక అమ్మాయి చనిపోయిందని న్యూస్ వచ్చింది. డిటెక్టివ్ పోయి చెక్ చేస్తే ఈ అమ్మాయి అయితే కాదు, కానీ ఇంకొక అమ్మాయి చనిపోయింది. మళ్ళీ అప్పుడే జో ఇక్కడికి వచ్చి చెప్తాడు, పాపం ఈ అమ్మాయిని కత్తి తీసుకొని చాలా సార్లు పొడిచాడు, చచ్చిపోయేదాకా పొడిచాడు. దాని తర్వాత ఒక అరగంట ఏడ కూర్చొని పోయాడు. అమెరికాలో ఇవన్నీ కామనే కదా అని చెప్పి అంటాడు. దాని తర్వాత డిటెక్టివ్ జోని వాళ్ళ ఇంటికి తీసుకొని పోతాడు. అక్కడ వాళ్ళ వైఫ్, చిన్న పాప, హ్యాపీ ఫ్యామిలీ. ఎంత హ్యాపీ అంటే క్లైమాక్స్ లో సావడానికి కావాల్సిన లక్షణాలు అన్ని ఉంటాయి. జో గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ పాప ఫ్యామిలీ అంతా నచ్చింది. కడుపు నిండా తిని ఇంత తిన్నాక ఏదో తాగాలని బాగా వెళ్ళిపోతాడు. డిటెక్టివ్ చెప్తాడు, ఇప్పటిదాకా ఇదే విధంగా 6 అమ్మాయిలు చనిపోయారంట. మనోడేమో అదేంటి నాకు 3 చూపించారు కదా అంటే, రాకముందు 3 పోయేలా గానీ చనిపోయిన అమ్మాయిలందరిలో ఒక కామన్ విషయం ఉంది. అదేంటంటే ఇప్పుడు దాకా చనిపోయిన అమ్మాయిలంతా ప్రాస్టిట్యూట్సే అంట. అయితే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీడు అమ్మాయిలు చంపుతున్నాడు. చంపిన అమ్మాయిలందరినీ ఎక్కడ చంపేశాడో అక్కడ
వదిలేకుండా కేసపోయి ఇంకేడో పడేస్తాడు. మన జో ఏమో సైకోలు అన్నాక ఎవడు ఫ్యాంటసీలు వాళ్ళకు ఉంటాయి, ఎవడు గుర్తింపు కోసం వాడు ట్రై చేస్తాడు, ఇందులో పెద్దగా ఆలోచించేది ఏం లేదని అంటాడు. డిటెక్టివ్ మీకు అసలు ఈ కేసు మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు, మంచిగా సిటీలో 4 రౌండ్లు వేసి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే మనోడు ఏం మాట్లాడు. ముందాడు కాగితాల మీద సైన్ చేస్తే పోతాడు. సరే ఇప్పుడైతే డిటెక్టివ్ ఒక ప్లేస్ కి తీసుకుని పోయి ఓ పెద్ద బండగా చూపిస్తాడు. నేను డిటెక్టివ్ గా ఉండే టైంలో ఆ బండ మీద నాకు 3 సేవలు దొరికాయి. 3 సేవల్ని ఓ సైకో గాడు లైన్ లో పెట్టాడు. పాపం చనిపోయిన 3 అమ్మాయిలు అమాయకులు. ఆ సైకో గాడిని పట్టుకొని పిసిగేద్దాం అనుకున్నాను, ఎంత ట్రై చేసినా వాడు నాకు దొరకల. అయితే ఈసారి అలా అవ్వకుండా ఎలాగైనా వాడిని పట్టేసుకుంటాను అని అంటాడు. దీని తర్వాత మనోడు జొలపాలడోళ్ళ నిద్రపోయి సంవత్సరం అయినట్టు ఉంటదాడు మొహం. వాడి ఇంటికి వెళ్ళి వాడు బండి చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాడు నెమ్మదిగా బయటకు వచ్చి డస్ట్బిన్ లో చెత్త వేసేసి వెళ్ళిపోతాడు. అంతే సడన్ గా చెత్త మొత్తం కొట్టేసి ఇంటికి తీసుకెళ్లిపోతాడు. చెత్త అంతా చెక్ చేశాక అందులో పిజ్జా దొరికింది. అది ఎత్తపోయి డాక్టర్ ఇస్తాడు. వీడికి ఎందుకు పిజ్జా అంటే ఆ పిజ్జాలో DNA శాంపుల్ తొక్కతోలు అదంతా కాదు, పిజ్జాని నవ్వులింది కొరికి ఉంటారు కదా, అలా కొరికినప్పుడు ఆ బయట లెంత్ ఎంత అంటే ఆ మూతి సైజ్ ఎంతో తెలుసుకొని ఆ సైజు చనిపోయిన అమ్మాయిలతో ఎవరైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేయమంటే లాస్ట్ గా చనిపోయిన అమ్మాయి మూతితో మ్యాచ్ అవుతుంది అని అంటుంది డాక్టర్. మేబీ అమ్మాయి నవ్వులు ఉండొచ్చు అంటుంది. నవ్వినప్పుడు DNA యాడ్ అవుతుంది కదా, చెక్ చేయొచ్చుగా ఆ విధంగా అంటే ఓకే ఎండిపోయిందేమో, మనకంత నాలెడ్జ్ లేదు దాని మీద, ఎందుకు కామెంట్ లేయడం. అప్పటి నుంచి మనోడు డ్రాకులా గడి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం నైట్ అయ్యాక ఇంకంతా ఒకటే పనేమో. డైరెక్ట్ గా వీడు ఒక ప్రాస్టిట్యూట్ హౌస్ లోకి వెళ్ళి ఒక అమ్మాయిని బుక్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే మనోడు కదా జొలపాలోడు. అప్పుడే మనోడు గుర్తొచ్చింది, ఇప్పుడు దాకా చనిపోయిన అమ్మాయిలంతా ప్రాస్టిట్యూట్స్ అని చెప్పాడుగా, ఈ సైకో గాడు సైకో మామ వేసుకుని నీడు కూడా ఇప్పుడు తీసుకొని పోతున్నాడు. ఏముంది ఫాలో చేస్తూనే ఉంటాడు ఆ దరిద్రుడు. నైట్ మొదలు పెట్టాడు పొద్దున్న దాకా అదే ఆ బండి వేసుకుని పోతూనే ఉన్నాడు. ఏ ఊరు పోతున్నాడు, పక్క ఊరికి వెళ్ళిపోతున్నాడు. అలా తీసుకుపోయి కారుని ఒక ఎక్కడో ఆపేసి మాయమైపోతాడు. మనోడు కూడా కొంచెం దూరంగా ఆగి వెంటనే ఫోన్ చేస్తాడు డిటెక్టివ్ కి. జరిగిన విషయం మొత్తం చెప్పి మామూలు ప్లేస్ లో ఆపలేదు, ఇక్కడోడు 4-5 చంపేశాడు పడేసిన 4 రోజులు పెట్టిద్ది ఎతకడానికి. ఆల్రెడీ ఒక అమ్మాయి శవం కూడా దొరికింది అయ్యా నాకు ఈ ప్లేస్ లో. కౌంట్ ఇప్పుడు 7 అమ్మాయిలు అయిపోయారు. వెంటనే వాడి ఇంటికి వెళ్ళి ఇల్లంతా చెక్ చేయండి, వాడు ఏడున్నాడు నాకు కనిపించలా అని అనగానే పోలీసులు వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేస్తారు. జొలపాలను అరెస్ట్ చేశాక పోలీసులు ఇప్పుడు దాకా చనిపోయిన అమ్మాయిలు అందరి ఫోటోలు వీడు ముందు పెడతారు. వీడు ఒక్కో ఫోటోని ఏదో వీడు పెళ్లి సంబంధాలకు వీళ్ళ అమ్మాయిలు తెచ్చారు అన్నట్టు చాలా హ్యాపీగా ఫోటోలు ఒక్కటి చూస్తూ ఏ నైస్ యాంగిల్, కాకపోతే కొంచెం వెనక నుంచి తీసుకుంటే ఇంకా ఫోటో బాగా వచ్చేది అని ప్రతి ఫోటోని చూస్తూ ఏదో కామెంట్లు వేస్తూ ఉంటాడు. బేసిక్ గా వేరే నార్మల్ మనుషులు అయి ఉంటే అలాంటి ఫోటోలు చూడగానే వాంతులు చేసుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే వీడు మొహం చూస్తేనే జనాలు వాంతులు చేసుకునేలా ఉన్నది. వీడికి ఎందుకు వాంతులు అవుతాయి, వీడు తలస్నానం చేసి ఎన్ని రోజులు అయిందో అసలు, వాడు జుట్టు చూస్తుంటే నాకే ఇసుగ్గా ఉంది ఎందుకో. లాస్ట్ వీడు ఫోటోని చూసి ఈ పనులు ఎవరు చేశారో ఆ సైకో గాడు చాలా గొప్పలా ఉన్నాడు, మంచి ఆర్టిస్ట్ లా ఉన్నాడు అని అంటాడు. అంతే మనోడికి ఒళ్ళు మండిపోయి డొక్కలో ఒక్క గుద్దు గుద్దుతాడు. పోలీసులు వెంటనే ఆపేసి ఓ నాయన నువ్వు ఇంకొక గుద్దు గుద్దావంటే వాడు స్పాట్ లో వస్తాడు. వాడేంటి వాడి పర్సనాలిటీ ఏంటి, అసలే వాడు ఇవన్నీ చేసినట్టు ఆధారాలు కూడా లేవు అని ఆపేస్తారు. సెర్చింగ్ అంతా అయ్యాక ఇంకా వీడిని కూడా వదిలేస్తారు. అప్పుడే ఇక్కడికి టీనా అని చెప్పి ఒక అమ్మాయి వస్తుంది. ఎవరు పోయి టీనా అంటే సినిమా స్టార్టింగ్ లో గుర్తుందిగా, పాటలు పాడుకుంటూ మొదలుపెట్టి అమెరికా పొలాలన్నీ తిరిగింది, ట్రక్కు అడ్డం పడింది, చచ్చిపోయింది అనుకుంటున్నా ఏంటి, బతికే ఉంది. అంత పెద్ద ట్రక్ వచ్చేసాక ఇంకా వాడు పారిపోయాడు సైకోగాడు. ఈ అమ్మాయి మొత్తం పోలీసులు చెప్పింది. ఇప్పుడు వాళ్ళు సస్పెక్ట్స్ అందరి యొక్క ఫోటోలు 1 by 1 చూపిస్తూ ఉంటారు ఈ అమ్మాయికి. ఈ ఫోటోలోనే లాస్ట్ కి ఈడి ఫోటో కూడా గుడ్లగోపగాడు ఫోటో కూడా వచ్చింది. ఆ ఫోటో చూడగానే సడన్ గా అమ్మాయి ఆగిపోద్ది. అప్పుడే ఈ అమ్మాయి వీళ్ళతో నాకు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఇటు అయ్యుండొచ్చు అవ్వకపోతే నేను చెప్పలేకపోతున్నా, అది నేను డైరెక్ట్ గా చూస్తే కన్ఫర్మ్ చేసేస్తాను అని అంటుంది. ఆ డిటెక్టివ్ అయితే ఈ అమ్మాయిని పంపించేయండి అంటాడు. ఇంకా మిగతా వాళ్ళు అదేంటి చూపించచ్చు కదా వాడు మొహం అంటే, ఈడేమో వాడు మొహం చూసాడు ఎట్టుంది అసలు ఆ ఫేస్ చూస్తే నాకే అనిపిస్తుంది ఈడే చేసేసాడేమో అని చెప్పి అంత జిడ్డు మొహం వేసుకొని దిగుతున్నాడు. ఒకవేళ ఈ అమ్మాయికి వాటిని చూపించామనుకో దడుచుకొని చచ్చి ఈడే అని కాల్ చేసిద్ది. అయితే అప్పుడే సీనియర్ ఆఫీసర్ పిలిచి తిడతా ఉంటాడు, నీకు 3 రోజులే టైం ఉంది. దాని తర్వాత FBI వాళ్ళు వచ్చి కేసు అంతా ఎగరేసుకుపోతుంది. డిటెక్టివ్ ఏమో నాకు ఇప్పుడే ఒక సస్పెక్ట్ దొరికాడు, మేము పట్టేసుకుంటా కనిపెడతామంటే సీనియర్ ఏమో ఆ దొరికాడు లేవయ్యా జొలపాలోడు గురించగా నువ్వు మాట్లాడుతుంది, వాడు పిచ్చోడు బాబు, నెలకోసారి పిచ్చి ఆసుపత్రికి పోయి ఇంజక్షన్ ఇచ్చుకుంటూ వస్తాడు. కొన్ని రోజుల ముందే ఈ విధంగా పోలీసులు అందరికి ఫోన్ చేసి నేను ఒక అమ్మాయిని చంపేశాను కాల్ చేశాడు. కానీ చెక్ చేస్తేనేమో అమ్మాయి చనిపోయే టైంకి వాడు పిచ్చి ఆసుపత్రిలో ఇంజక్షన్ వేయించుకుంటున్నాడు. ఇలా పోలీసులు వాడు చాలా సార్లు ఎదలు చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఓకే వాడు మౌన్ చూసినప్పుడల్లా వాడు జైల్లో కాకుండా అసలు రోడ్డు మీద దిగుతాడు నాకు అనిపిస్తుంది, కానీ వాడు కాదు. సో ఒరిజినల్ గా చేస్తున్నాడు ఎవడో ముందు పోయి కనుక్కోండి. ఈ మాటలు విన్నాక మనోడు అర్ధరాత్రి మన జో దగ్గరికి వెళ్తాడు. అలా జో రూమ్ లోకి వెళ్ళి చూస్తే మూలన మనోడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన హీరోయిన్ లాగా మూల అట్ట కూర్చో ఉంటాడు. ఓకే డిటెక్టివ్ ఏమో ఇంకో 2 రోజుల్లో మనం వాడిని పట్టుకోకపోతే FBI వాళ్ళు కేసు లాగేసుకుంటారని అంటాడు. అప్పుడే మనోడు లేచి వాడు 3 రోజులు అన్నట్టున్నాడు కదా నువ్వేం 2 రోజులు అంటున్నావు అని అంటే అది కొన్ని పర్సనల్ పనుల వల్ల ఒక రోజు లేట్ అయిపోయింది, 2 రోజులు అనగానే వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకుని ఆ జొలపాలోడు ఇంట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం అనుకుంటారు ఆధారాల కోసం. అంటే పర్మిషన్ లేకుండా, పర్మిషన్ అడిగితే వాడు ఎట్టాగో పర్మిషన్ ఇవ్వడు సీనియర్ ఆఫీసర్. అందుకని దొంగచాటుగా జొలపాలోడు బయటకు పోగానే మన జో ఒక్కడే ఇంట్లో లోపలికి పోయి ఎతుకుతూ ఉంటాడు. ఎంత వెతికినా ఏం దొరకట్లా. ఓ డబ్బా ఓపెన్ చేస్తే అప్పుడే ఇప్పుడు దాకా చనిపోయిన అమ్మాయిలు అందరి ఫోటోలు న్యూస్ పేపర్ లో వచ్చిన ఫోటోలు వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఓ పక్కలా జరుగుతూ ఉంటే అప్పుడే జొలపాలోడు బావులో కూర్చొని హ్యాపీగా పోలీసులు ఫోన్ చేసి ఏమైనా పోలీసులు శుభ్రంగా తిని పడుకున్నారా, మేము పడుకోవాల్సిన పని లేదా, ఒక దొంగ మా
ఇంట్లో పోయి హ్యాపీగా దజ్జాగా సూటు బూట్ వేసుకొని తిరుగుతున్నాడు. పోయి పట్టుకోవడానికి కేసేస్తాడు. పోలీసులు అందరూ ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి ఇంకా చూస్తూ ఉంటారు. ఏం దొరకలేండి, ఈడు కూడా దొరకడు. ఎందుకంటే మనోడు ఇంటి పైకప్పు మీదకి వెళ్ళిపోయి అక్కడ ఏలాడుతూ ఉంటాడు. పోలీసు కూడా ఏం లేదని వెళ్ళిపోతుంటది. అప్పుడే ఇక్కడ జులపాలోడు వచ్చి మనోడితో హలో అని అంటాడు. నీకు కావాలని చేస్తున్నాడు. అయితే ఇప్పుడు దాకా ఎన్ని ఈడే చేస్తున్నాడా లేదన్న విషయం ఎవరికీ తెలియదు. నెక్స్ట్ రోజు మన డిటెక్టివ్ జోతో లాస్ట్ గా చనిపోయిన ఒక అమ్మాయి ఫ్యామిలీని కలిశాను. అమ్మాయి మిస్ అయినప్పుడు అమ్మాయి తలకి రెడ్ కలర్ క్లిప్ ఏదో ఉండాలా. అమ్మాయి బాడీ దొరికినప్పుడు అన్ని దొరికాయి కానీ ఆ క్లిప్ దొరకలేదు. ఆ క్లిప్ ఏమన్నా వాడి ఇంట్లో ఉందా అంటే మనోడేమో నాకేం తెలుసు అయ్యా, నన్ను ఏడెతకనిచ్చారు. ఈ గ్యాప్ లో పోలీసులు వచ్చేసిలే, ఏదో పైకి వెళ్ళేటప్పుడు చెప్పుంటే నేను దానికోసం ఎత్తుకుండేవాడిని, పని అయిపోయేది. ఇంత తాపికి చెప్తున్నావేంది అని చెప్తూ ఉంటాడు. ఇంకా నైట్ అయిపోయింది. అప్పుడే డిటెక్టివ్ ఇంటికి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. జులపాలోడు సడన్ గా యాడ్ నుంచి వస్తాడు. పిల్లంతా మాట్లాడుతున్నావా అని చెప్పి అంటాడు. ఇడికి ఒళ్ళు మండిపోయి తుపాకీ చూపిస్తాడు. ఇప్పుడే ఒక అమ్మాయి ఫోటో తీసి ఈ అమ్మాయి ఎక్కడుందో చెప్పు అని అంటాడు. వేరే అమ్మాయి నేను మిస్ అయిన ఒక అమ్మాయి ఫోటో చెప్పడం ఏంటి, చూపిస్తాను కదా నాకు తెలుసు కదా అని చెప్పి ఇద్దరు బండి వేసుకుని పోతూ ఉంటారు. డిటెక్టివ్ జులపాలోడు ఇలా సిటీ దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మనోడు వెనకాలే ఉన్నాడు లేండి, ఈడు అంత ఈజీగా ఎవరిని వదిలిపెట్టాడు. అది నీడలా ఫాలో అవుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఊరి చివరి ఒక ప్లేస్ కి వెళ్తారు. ఇక్కడ ఎక్కడుందా కనిపించలేంది చెప్పు అంటే జులపాలోడేమో ఎక్కడ ఉండేదేంటి, అమ్మాయి ఎక్కడుందా, అమ్మాయి శవం మీద నుంచో ఉన్నావు, కావాలంటే తవ్వి చెక్ చేసుకో అంటాడు. తొందరగా తవ్వమ్మా అని చెప్పి అదేదో తవ్వమని ఇస్తాడు. మనోడు కూడా తవ్వుతూ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. మట్టంతా తీసి చూస్తే అక్కడ ఏం లేదు. అప్పుడే జులపాలుడు అయ్యో ఇక్కడ చెప్పానా, ఇక్కడ కాదు కొంచెం 2 అడుగులు వెనక్కి, ఇదిగో ఇక్కడ, నేను మర్చిపోయి ఆ ప్లేస్ అన్నాను లేదా, ఇక్కడ తవ్వు అని అంటాడు. డిటెక్టివ్ వెంటనే వెళ్ళిపోయి అక్కడ కూడా తవ్వడం మొదలు పెడతాడు. ఆడ కూడా ఒక గుంట తవ్వుతాడులేండి. ఆడ గుంట వేసాక అయ్యో మళ్ళీ తప్పు చెప్పానా, తప్పుల మీద తప్పులు చేస్తున్నా కదా నేను, ఇక్కడ కాదు వాళ్ళు అక్కడ తవ్వు అని తవ్విస్తూ మాటికి అటు ఇటు అటు మొత్తం అంతా గుంటలు పెట్టిస్తా ఉన్నాడు. మేబీ తర్వాత మొక్కలు నాటిస్తాడేమో. అంటే చెప్పాను కదా ఆల్రెడీ వీడు సైకోకెళ్ళదో అవునో కాదో తెలియదు కానీ సైకోగడు మాత్రం కన్ఫర్మ్. ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే, పోలీసులను ఇబ్బంది పెట్టిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటదంట. పెద్ద పోలీసు ఆయన ఆల్రెడీ చెప్పిలా వాడు అట్నే ఓవర్ యాక్షన్ చేస్తుంటాడని. అలాంటప్పుడు మూతి పగలగొట్టి పంపించుంటే ఇలా చేసేవాడు కాదు. సైలెంట్ సైకోగాలు ఇలాంటివి ఏం చేసినా చేస్తూనే ఉంటది ఆయన. అయితే కరెక్ట్ గా మనోడు తవ్వుతూ ఉన్నప్పుడే జులపాలోడు వెనకాల నుంచని నేను నీ ఫ్యామిలీని మీ కూతుర్ని చూసాను, నీ వైఫ్ కూడా చాలా బాగుందే, పాప అంత అందమైన ఫ్యామిలీని చూసి వాళ్ళకి ఏమైద్దో అని భయం వేస్తుంది నాకు, నేను చూస్తుంటే ఇప్పుడు నీ దగ్గర అంత ఎనర్జీ కూడా ఉండట్లేదు వాళ్ళని కాపాడడానికి అని అంటాడు. వీడికి ఒళ్ళు మండిపోయి అది తీసుకుని డిప్ప మీద ఒక్కటి దడేల్నిస్తాడు. అంతే డింగ్, శాడిస్టోడు స్పాట్ లో చచ్చిపోతాడండి. అంతే డిటెక్టివ్ సడన్ గా షాక్ లోకి వెళ్ళిపోతాడు. ఏం అర్థం కావట్లా, ఏంది ఇది, నేను ఈ ఊరు అవతలకి ఎత్తగాడమేంది, లేపేయడమేంది, పనికిమాలినోడు మొత్తం పనులు చేయిస్తున్నాడుగా, నచ్చుతుంది చేస్తూ ఉన్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎక్కడంటే అక్కడ తవ్వుతూ ఉన్నాడు కదా. సైకో అన్నాక సైలెంట్ గా ఉండాలి, నోటిదోల మాటలు మాట్లాడకూడదు. మొత్తం సీన్ అంతా అయిపోయాక అప్పుడు వస్తాడులేండి మనోడు. వీడికి అక్కడ లొకేషన్ అంతా చూసాక అర్థం అయిపోయింది వాడు చచ్చిపోయాడు, మనోడు చంపేశాడని. ఇప్పుడు మనోడు అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి వాడు లైఫ్ లో ఒరిజినల్ గా జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అదే ఆ రోజు బండ చూపించే బండ మీద శవాలు ఉన్నాయి, ఆ సైకో గాని పిసికేద్దాం అనుకున్నాడు, స్టోరీ చెప్పిలే. ఒరిజినల్ గా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళారు. ఆ బండ మీద చూస్తే మామూలుగా 2 శవాలే ఉన్నాయి. అప్పుడే ఆ పక్కన ఉన్న పొదల్లోంచి ఏదో సౌండ్ వస్తూ వినిపించింది. వీడియో సైకో కూడా వస్తాడేమో అని చెప్పి మనోడు వెంటనే తుపాకీ తీసి కాల్ చేస్తాడు. కానీ చూస్తే పాపం ఒక అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసి వదిలేసాడంట. బతికింది లేని టైంకి మనోడు చంపేశాడు. మనోడితో పాటు పోలీసులు కూడా వచ్చారుగా. ఈ విషయం బయట తెలిస్తే వీడు బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, ఏదో ఒకటి చేసి కాపాడదామని ఎవ్వరికి తెలియకుండా మనోడు చంపేశాడు. 3వ అమ్మాయిని కూడా నీట్ గా ఇదే బండ మీద పడేసి సైకో గడు ముగ్గురిని చంపేశాడని చెప్పి అన్ని కేసులు ఆడి మీద వేస్తారు. అప్పటి నుంచి ఇంకా ఈడు డిప్రెషన్, సఫకేషన్, ఇంగ్లీష్ లో ఎన్ని పదాలు ఉంటే ప్రతిదానికి గురవడం మొదలు పెట్టాడు. అందుకే పోలీసులు అందరూ కలిసి అదే పై ఆఫీసర్ లీడ్ని ఆ చల్లటి గాలులు వచ్చి పల్లెటూరుకి షిఫ్ట్ చేశారు. ఇక్కడ చూస్తే డిటెక్టివ్ కూడా సేమ్ అదే పొజిషన్ లో ఉన్నాడు. కాపాడకుండా ఉంటాడే ఏంది. ఇప్పుడు అలా వచ్చే డిటెక్టివ్ తో నువ్వేం మాట్లాడకుండా నేను చెప్పిందే చెయ్యి, డిటెక్టివ్ గా నిన్ను ఎవ్వరేం అడిగినా నువ్వు అస్సలు ఈ జులపాలోని కలవలేదని చెప్పు, ముందు నా బండి వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పినట్టే మనోడు బండి వేసుకుని వెళ్ళిపోతాడు. మనోడేమో ఈడు బండి వేసుకుని ఎవరో మరి కొంతమంది ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాళాలు ఇచ్చి మీరు చెయ్యాల్సిన పనిదని చెప్పి పని అప్పగించి తర్వాత పరిగెత్తుకుంటూ జులపాలోడు ఇంటికి వెళ్ళి ఇల్లంతా చెక్ చేస్తూ అంత సామాన్లని ప్యాక్ చేసి పడేస్తాడు. అలా కొన్ని రోజులు అయిపోయింది. చాలా రోజులకి ఇంకా పోలీసులు అందరూ జులపాలోని ఎతుకుతూనే ఉంటారు. వాడు ఎక్కడ ఉన్నాడో దొరకట్లా. వాడు దొరకట్టే దోకే, వాడి సామాన్లు గానీ అసలు ఏమీ దొరకట్లా. సడన్ గా భూమి మీద నుంచి మాయమైపోయాడు. వాడి సామాన్లు అందరూ ఎవరు ఏలియన్లు వచ్చి ఎత్తకెళ్ళిపోయారు అన్నట్టు. భూమి మీద అట్టంటూ వాడు ఉండేవాడు అనే విషయమే తెలియకుండా పోయాడు. దీని తర్వాత మనం డిటెక్టివ్ ని ఇప్పుడు చూస్తే ఈడి పరిస్థితి కూడా సేమ్ అదే సఫకేషన్, ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పిలా మర్చిపోయాను, అవన్నీ ఈడిలో స్టార్ట్ అయ్యాయి. అంతకుడు వాడు కాదే, జస్ట్ కామెడీస్ చేస్తూ ఉంటాడు. ఒక కామెడీస్ చేసే సీరియస్ ఫేస్ గాని నేను చంపేశాను అని బాధల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఈడు బతుకు కూడా పల్లెటూరులో చల్లగాలి, మళ్ళీ ఈడిని తోచేస్తావని అనుకునే టైంకి ఒక పోస్ట్ వచ్చింది. ఈడు ఆ పోస్ట్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తే క్లిప్ ఉండాలి కదా, రెడ్ క్లిప్, ఒక మిస్ అయిపోయిన అమ్మాయి క్లిప్ ఉండాలి అని చెప్పి అన్నాడు. ఆ క్లిప్ వచ్చి ఉంటుంది, దాని మీద లెటర్ కూడా ఉంటది. మన జోయినే లెటర్ కూడా పంపించాడు. ఏంటంటే నువ్వు బాధపడమాక, నేను పోయి ఆ జులపాలోడు ఇల్లు మొత్తం వెతికినప్పుడు అది దొరికింది, ఆ సైకోగాడు వాడే అని అనగానే మనోడు అమ్మయ్య జస్ట్ మిస్ సఫకేషన్ లోకి వెళ్ళిపోయేవాడుగా, నేను ఇప్పుడైతే తప్పలేదు సైకోగాడిని చంపాను, తప్పేం లేదని అనుకుంటాడు. కానీ అప్పుడే మనం మనోని చూస్తే అదే జోయి
గాని చూస్తే జులపాడు సామాన్లన్నీ తగలెడుతూ ఉంటాడు. ఇక్కడే వీడు కొన్న ఒక కొత్త క్లిప్పుల ప్యాకెట్ కూడా చూస్తాం. తెలిసిందే, క్లిప్ ఏమి వాడి ఇంట్లో జరిగింది కాదు. కొత్త క్లిప్పులు 4 కొని అందులో ఆ రెడ్ క్లిప్ వాడికి పంపించాడు. వాడి బతుకులాగా ఈడు బతుకు కూడా అయిపోయిద్దేమో అని చెప్పి ఇలా చేశాడు. సో మొత్తం మీద ఇక్కడ ఏం జరిగిందంటే అంతే, ఇంకేమైంది ఏం తెలియదు ఎవడికి. అసలు మనోడు యంగ్ గా ఉన్నప్పుడు ఈయన ముప్పు తిప్పులు పెట్టిన సైకోగాడు ఎవడు, ఇప్పుడు ముసోడు అయిపోయాక ఇంకో కొత్తోడు వచ్చాడు, వాడెవడు, అది బాధ ఏంటి అసలు ఏంది ఎవడికి ఏం తెలీదు. అందుకే స్టార్టింగ్ లో చెప్పాను కదా, సైకో లాంటిదని చెప్పి, జస్ట్ లాంటిది అంతే, ఒరిజినల్ కాదు. అంతా ఇలా పర్సనల్ లైఫ్ పేతాస్ కహాని మిస్టరీ లాగా తిప్పి 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 పిప్పి పిప్పి చేశారు. కానీ ఓక వాడు ఎవడైనా చెప్పొచ్చు కదా. లాస్ట్ గా జులపాలోడు అని చెప్పినా కొంచెం బాగుండేది. వాడి సావు కూడా విలువ లేకుండా పోయింది. అంత పెద్ద భారీ బడ్జెట్ అటర్ ఫ్లాప్ హీరో రోడ్ల మీద అటు ఇటు తిప్పి ఎందుకో కాదన్నట్టు వదిలేశారు. సర్లేండి, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.